కాకినాడ జిల్లా కరప మండలం కరప చంద్రన్న సమావేశ హాల్లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన యోగాంధ్ర తరగతులను టీచర్స్ చంద్రశేఖర్, కృష్ణ, నాగేశ్వరరావు మండలంలోని సచివాలయ సిబ్బందికి ఆసనాల గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ అనుభవం మాట్లాడుతూ ఇక్కడ మీరు నేర్చుకున్న ఈ యోగాసనాలన్నీ సచివాలయ పరిధిలో ఉన్న ప్రతి ఒక్కరికి నేర్పించాలని అన్నారు. శారీరకంగా ఎంత కష్టపడి ఉన్నా మానసిక మనశ్శాంతి కొరకు యోగా చాలా అవసరమని అన్నారు. ప్రతి ఒక్కరూ వారి ఆరోగ్యం కోసం 1 గంట వెచ్చించాలని అన్నారు. నేషనల్ యోగా డే సందర్భంగా యోగాంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందండి. ఈ కార్యక్రమంలో భాగంగా మన మండల స్థాయిలో ప్రతి సెక్రటేరియట్ ఎంప్లాయీని కూడా యోగాలో ట్రైన్ చేసే విధంగా ఈ రోజు నుంచి 27వ తేదీ నుంచి 29 వరకు ట్రైనింగ్స్ జరుగుతాయి. ఈ ట్రైనింగ్ అయినటువంటి సచివాలయ ఎంప్లాయీస్ అందరూ కూడా వాళ్ళ సచివాలయంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా బ్యాచ్ల కింద యోగాలో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. జూన్ 21వ తేదీన జరగబోయేటటువంటి ఇంటర్నేషనల్ యోగా డేలో వైజాగ్లో మనకి అతిపెద్ద యోగా ఈవెంట్ జరగబోతోంది. ఈ యోగా ఈవెంట్ కోసం అందరినీ సిద్ధం చేసే ఈ కార్యక్రమంలో భాగంగా మన సచివాలయ స్థాయిలోనూ మండల స్థాయిలోనూ కూడా యోగాంధ్రప్రదేశ్కి సంబంధించి అనేక రకాలైనటువంటి కాంపిటీషన్స్, ముగ్గుల పోటీలు, అలాగే వక్తృత్వ పోటీలు, వ్యాసరచన పోటీలు, గ్రూప్ యోగా పోటీలు, ఇండివిజువల్ యోగా పోటీలు ఇవన్నీ కూడా నిర్వహించబడతాయండి. కాబట్టి వీటన్నిటిని కూడా ప్రజలందరూ సద్వినియోగం చేసుకుని మీ వద్దకి మా సచివాలయ సిబ్బంది మీ ఆరోగ్యం కోసం, మీ అందరికీ యోగా నేర్పించడం కోసం, మీ ఆరోగ్య పరిరక్షణ కోసం మా వాళ్ళందరూ